విశాఖ ఉక్కు అనేది ఇక లేనట్టేనా, మనం మర్చిపోవాల్సిందేనా? విశాఖ స్టీల్ ప్లాంట్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకి ప్రస్తుతం 3 నెలల నుంచి జీతాలు కూడా లేవు. కనీసం వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని దశాబ్దాలుగా ఉంది. మన దేశానికి ఎంతో మంచి పేరు కూడా తీసుకొచ్చింది. కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తే కానీ ఆ ఉక్కు పరిశ్రమ మన దేశానికి రాలేదు. అలాంటిది ఆ పరిశ్రమని ఇప్పుడు మన ప్రభుత్వం నిర్వీర్యం చేసేస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కూడా ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఆర్సెల్ఆర్ మిట్టల్ అనే కొత్త పరిశ్రమని వైజాగ్కి దగ్గరలోనే తీసుకొస్తుండ్రు. అది తీసుకొస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మాత్రం నిర్లక్ష్యం చేసేస్తుండ్రు, గాలిగా వదిలేసినట్టే. ఇది మనం ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు భారీ బహిరంగ సభ వైజాగ్లో ఏర్పాటు చేశారు. భారీ రోడ్ షో కూడా చేశారు. కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం ఒక్కరు కూడా నోరు మెదపలేదు. పక్కనే ఉన్న పరిశ్రమ కార్మికులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకసారేమో సైడ్లో విలీనం చేస్తామంటారు, ఒకసారేమో 1800 కోట్లు రిలీజ్ చేస్తామంటారు, ఇంకోసారేమో 20,000 కోట్లు రిలీజ్ చేస్తామంటారు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క లీకులు ఇస్తారు. కానీ పరిశ్రమ గురించి ఎవరు ఎగ్జాక్ట్గా ఏం చెప్పట్లేదు. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి.